నెక్స్ట్ ఐపీఎస్ పీఓలో వచ్చిన క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పర్సంటేజెస్ నుంచి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత ఒకసారి వీడియో పాజ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత మనం చెప్పుకున్న లాజికల్ అప్రోచెస్ ఉన్నాయి, అంటే జనరల్ అప్రోచ్లో చెప్తాను, లాజికల్ అప్రోచ్లో చెప్తాను. రెండు రకాలుగా చేద్దాం. అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్ మీరు ఎట్లా చేస్తారు దాన్ని బట్టి వెళ్దాం. ఓకే రైట్, ఒకసారి క్వశ్చన్ చదవండి. When the price of rice is increased by 25%, a family reduces its consumption such that the expenditure is only 10% more than the before. Only 10% more than the before. If 10 kgs of rice is consumed by the family before, then find the new consumption of family అన్నాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే when the price of rice is increased by 25%, a family reduces its consumption. అంటే ప్రైస్ ఆఫ్ రైస్ అంటే ప్రైస్ ఆఫ్ రైస్ అంటే మీనింగ్ బియ్యం యొక్క రేటు పెరిగింది. దానివల్ల ఏం చేస్తాం, ఫ్యామిలీ ఆటోమేటిక్గా బియ్యం తగ్గించుకుంటుంది. రేటు పెరిగినప్పుడు అయితే అన్నీ తీసుకొచ్చేది కొనలేదు కదా, తగ్గించుకుంటుంది. కాకపోతే ఇక్కడ తన రెడ్యూస్ చేసుకున్నా కూడా సచ్ దట్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ 10% మోర్ దాన్ ద బిఫోర్. సరే తగ్గించుకుంది, బియ్యం రేటు పెరిగింది కాబట్టి తగ్గించుకుంది, కానీ ఎంతో కొంత ఖర్చు అయితే పెంచుకోవాలి కదా. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. బియ్యం యొక్క ఖరీదు పెరిగింది, సరే పెరిగింది, దానివల్ల ఎంత పెరిగిందంటే 25% పెరిగింది రేటు. దానివల్ల మరి ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది కదా, అంటే రేటు పెరిగింది కాబట్టి కన్సంప్షన్ తగ్గించుకుంది అంటే తక్కువ కేజెస్ వస్తాయి. మరి అదే ప్రైస్కి అయితే తక్కువ కేజెస్ వస్తాయి కదా, అమౌంట్ ఎక్కువ అయింది, మరి కేజెస్ పెట్టే అమౌంట్ అదే అయితే కేజెస్ తగ్గిపోవా. కానీ అయినా సరే కొంచెం పెరిగింది అని చెప్పేసి 10% పెంచుకున్నారు రేట్. అంటే వీళ్ళ ఎక్స్పెండిచర్ ఒక 10% కాస్త పెంచుకున్నారు, ఇక తప్పదు కదా. కుటుంబం తగ్గించుకుంది, వెయిట్ తగ్గించుకుంది. అంటే ఇదివరకు ఎన్ని కేజెస్ కొన్నదమ్మా, 40 kgs కొన్నది కదా. సో 40 kgs రైస్ కాస్త తగ్గించాలి. అప్పుడు ఎంతకు సెట్ అవుతుంది మరి అక్కడ మన ఏంది ఆప్షన్స్ ఎట్లా 35.2 kgs, 35.5, 35 చాలా ఇచ్చాడు ఆప్షన్స్. ఈ ఆప్షన్స్తో పని లేదు మనకి. ముందు స్టోరీ ఏంది, 40 kgs కొనాలి, సరే మంచిది కొంటున్నారు. కానీ ఇప్పుడు 25% రేట్ పెరిగింది కదా, అప్పుడు మరి ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది కాబట్టి కేజెస్ తగ్గిపోతాయి. కేజెస్ తగ్గితే ఒప్పుకుంటా, అయినా సరే కొంచెం డేర్ చేసి 10% ఇదివరకు పెట్టిన ఖర్చు అవుతుంది, దానికి ఒక 10% పెంచుకొని అప్పుడు కొనుక్కున్నారనమాట రైస్. ఆటోమేటిక్గా 40 kgs అయితే ఎట్లా రావు కదా, ఎందుకంటే రేట్ 25% పెరిగింది. మరి వీళ్ళు ఎక్స్పెండిచర్ కూడా పెంచాలి కదా, అట్లా పెంచలేదు, జస్ట్ 10% పెంచారు. సరే ఎన్నో కొన్ని కేజెస్ అయితే పెరిగినాయి. ఇదివరకు ఉన్న కేజెస్కి అంటే ఇదివరకు ఉన్న కేజెస్ రాకపోయినా కొన్ని బెటరే వస్తాయి కదా, 10% పెంచుకోరు కాబట్టి. మొత్తం మీద చెప్పొచ్చే స్టోరీ ఏంది, ప్రైస్ పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టు తగ్గించలే వాళ్ళు, ఒక 10% ఎక్స్పెండిచర్ పెంచుకొని ఆన్సర్ చెప్తారు అనమాట. అంటే రైస్ పర్చేజ్ చేస్తారు. ఇక దీన్ని బట్టి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను 2 ప్రొసీజర్ చెప్తా. మెథడ్ 1 జనరల్ మీకు అర్థం కావడానికి, మెథడ్ 2 లాజికల్ అప్రోచ్. ఓకే, ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే 40 kgs రైస్ కొనాలి మనోడు, ఎంతో కొంత ప్రైస్ పెట్టి కొన్నాడు. కానీ ఇప్పుడు ఆ ప్రైస్ పెరిగింది, అంటే రేట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మరి అంతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు అనుకో, ఎంతైతే ఇదివరకు ఖర్చు పెట్టిండు అంతే ఖర్చు పెట్టిండు అనుకో, అంత రైస్ రాదు కదా, అంటే ఆటోమేటిక్ రైస్ తగ్గిపోతుంది. అయినా కూడా కొంచెం డేరియేషన్ అంటే ప్రైస్ 25% పెరిగినా కూడా తన ఎక్స్పెండిచర్ కూడా ఒక 10% పెంచుకున్నాడు, ఎంతో కొంత ఫ్యామిలీకి రైస్ రావాలి కాబట్టి ఎన్నో కొన్ని బాధలు పడ్డాడు. సరే మొత్తం మీద ఇప్పుడు ఎన్ని కేజీస్ కొనగలుగుతాడు తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు అనేది క్వశ్చన్. నైస్, అంటే ప్రైస్ పెరిగినా కూడా 25% పెరిగింది, కానీ 10% ఇదివరకు ఉన్న ఖర్చులు పెంచుకున్నాడు, ఎంతో కొంత రైస్ అయితే తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు ఇదివరకు తెచ్చుకుంది 40 kgs, మరి ఇప్పుడు ఎన్ని కేజీస్ తెచ్చుకున్నాడు అనేది క్వశ్చన్. ఎస్ ఆఫ్ కోర్స్ నైస్ క్వశ్చన్. ఇప్పుడు మన పర్సెప్షన్ ఎట్లుండాలంటే మెథడ్ 1 చెప్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ మెథడ్ 2 చెప్తాను. మెథడ్ 1 ఏంటి, మెథడ్ 1 ఈజ్ నథింగ్ బట్ అందరికీ ఈజీగా కనెక్ట్ అవ్వడం. మళ్ళీ ఎక్స్ప్రెసర్ వద్దులండి, ఇక మళ్ళీ 1.0కి వెళ్ళిపోతుంది స్టోరీ. సో ఎక్స్ప్రెసర్ కాకుండా జనరల్ ఒక రేట్ అనుకుందాం, మనం స్టోరీ డిసైడ్ చేద్దాం. అలా కాకుండా లాజికల్ కూడా చెప్పొచ్చు. సరే మంచిగా వినండి, జాగ్రత్తగా వినండి. మీరు ఏం చేయాలంటే వీడియో పాజ్ చేసి మీరు ఓన్గా ట్రై చేయాలి. వచ్చిన ఆన్సర్ని బట్టి మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టేయండి. అట్లా అంటే ఏ మెథడ్లో వెళ్ళారు, ఇంకా అంతకంటే బెటర్ మెథడ్ ఉందా లేదా అని మీరు రీచెక్ చేసుకొని రీవెరిఫికేషన్ చేసుకొని దెన్ యూ కెన్ కమ్. ఓకే, నేను అటు వరి బ్యాంకింగ్ ఎస్పెషల్ జాగ్రత్త. రైట్, ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇంకా జాగ్రత్త వినండి. నేనేమనుకుంటున్నాను, ద ప్రైజ్ ఆఫ్ రైస్ ఏమనుకుంటాను 100 రూపీస్ అనుకుందాం. తను 40 kgs కొంటున్నాడు, జాగ్రత్త 40 kgs కొంటున్నాడు కాబట్టి 40 × 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతా. రైట్, అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాడు మనోడు, 4000 రూపీస్ పెట్టి 40 kgs రైస్ కొన్నాడు. ఇది క్లియర్, ఎనీ డౌట్ ఏం లేదు కాకపోతే ఇప్పుడు ప్రైస్ పెరిగింది కదా, ఎంత పెరిగింది మరి 40 రూపీస్ కాస్త 100 రూపీస్ కాస్త ఏమైంది, ఇప్పుడు ఇక్కడ 125 రూపీస్ అయింది. 100 రూపీస్ కాస్త 125 రూపీస్ అయింది. అబ్బా, అయినా కూడా మనోడు ఏం చేస్తాడు తెలుసా, తను పెట్టి ఇదివరకు ఉన్న ఖర్చుని కూడా 10% పెంచుకున్నాడు, తప్పదు కదా. తను పెట్టిన ఖర్చు కూడా 10% పెంచుకున్నాడు అంటే 4000 పైన 10% పెంచాలి కదా, అంటే ఇంకో 400 కలపాలి. 10% ఆఫ్ 4000 కూడా 400, రైట్. లాజికల్గా 4400 రూపీస్
ఇది తన ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్గా. ఇదివరకు 4,000 ఇంకో 10% పెంచిండు, 4,400 మంచిది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు నిజానికైతే 4,400 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేది, కానీ పర్ కేజీకి ఎంత ప్రైస్ ఇప్పుడు? ఇదివరకు 100 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 125 అయింది. ఓకే 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 40 కేజెస్కి 100 రూపీస్ చొప్పున 4,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. తర్వాత 10% ఎందుకు పెంచాల్సి వచ్చిందంటే ఈ 100 కాస్త 125 రేట్ పెరిగింది కాబట్టి. అంటే ఈ 125 రేట్ చొప్పున సో 4,000 ప్లస్ ఒక 400 కలిపిండు, 400 కలిపి 4,400 ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. దానికి 4,400కి 125 రూపీస్ ఎన్ని కేజెస్? ఇది క్వశ్చన్. 4,400 డివైడ్ బై 125, ఎందుకంటే పర్ కేజీ 125, 4,400 పెట్టినా 125 రూపీస్ చెప్పిన ఎన్ని వస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు పెట్టినా 10 చాక్లెట్లు కొన్నా 1000 బై 10 కొడితే రేట్ వస్తుంది. కానీ 1000 రూపాయలు పెట్టినా కానీ 100 రూపాయలు చాక్లెట్ కాస్ట్ అన్నప్పుడు మరి ఎన్ని చాక్లెట్ చెప్పలేమా? 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, 100 రూపీస్ పర్ చాక్లెట్, 1000 బై 100 పోతుంది నెంబర్ ఆఫ్ చాక్లెట్స్. ఇన్ ద సేమ్ వే టోటల్ ఇన్వెస్ట్మెంట్ 4,400, పర్ కేజీ ప్రైస్ 125 రూపీస్, నెంబర్ ఆఫ్ కేజెస్ వచ్చేస్తాయి. సో నో ప్రాబ్లం. ఇంకా ఇప్పుడు 4400 అంటే 25 టేబుల్ కట్ అంటే ఇంటూ 44 ఇంటూ 100 అన్నట్టే కదా మన పర్సెప్షన్లో. 44 ఇంటూ 100 ఉంటుంది బై 125 నథింగ్ 25 5 25 4 ఎస్ ఆర్ నో. అప్పుడు 444 తర్వాత బై 5 కొట్టాలి. 444 కమాన్ 4 ఇంటూ 40 160, 4 4 60 అంటే 176 బై 5 రైట్. 176 డివైడెడ్ బై 5. సో లాజికల్ ఎంత వస్తుంది మా ఆన్సర్? ఇంటూ 2/2 మన పర్సెప్షన్ ఐడియా ఉందా? ఇంటూ 2/2 చేస్తాం. ఇంటూ 2/2 175 డబల్ చేస్తే 175 డబల్ చేసి 2 5 10 కాబట్టి 10 పాయింట్లోకి వచ్చేస్తుంది కదా. సరే ఈ 6 లేదనుకోండి 170 డబల్ చేయండి 17 అంటే ఇట్లా 17 2s తీసుకుంటాం 340. మళ్ళీ 2 6 12 ఉంది కదా. ఓహో 340కి 12 యాడ్ చేస్తే 352 బై 10 ఉంటుంది. 2 5 10 కదా, అంటే 352 బై 10 కిందకు వస్తుంది. అంటే ఆన్సర్ ఏందమ్మా 35.2 kgs. దట్స్ ఇట్. ఇది బేసిక్ ఉండే ఐడియా, అసలు ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. మళ్ళీ 40 ఇంటూ 100 4,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, 100 రూపీస్ అయితే ఇది 125 అయింది. అయినా సరే ఒక 10% పెంచుకున్నాడు, అంటే 4,400 ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. అయినా సరే 125 రూపీస్ చొప్పున ఎన్ని కేజెస్ వస్తాయి? 4,400 బై 125 కొట్టిన ఆన్సర్ ఇస్ వాట్ 35.2. దిస్ ఇస్ వాట్ మెథడ్ 1. ఇట్లా వెళ్ళొచ్చు, కంఫర్ట్గానే ఉంది ఇది వాసన చెప్పారంటే. 2 స్టెప్పులు, ఇదొక స్టెప్ అంతే కదా, 2 స్టెప్పులు అంటే 100 అనుకోవాలి. రౌండ్ ఫిగర్ వాల్యూస్ అనుకుంటే చాలా ఈజీ అవుతుంది కదా. ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు, కానీ బట్ నా ఇంటెన్షన్ అయితే ఇది బెటరు. ఇంతకంటే బెటర్ అంటే ఉంటుంది, కానీ కొంచెం అడ్వాన్స్ లాజికల్గా ఉంటుంది. అంతకంటే మించి కూడా ఉంటుంది మా. బట్ ఆన్ ది స్పాట్ హౌ యు ఆర్ కనెక్టింగ్. నువ్వు ఫ్రెష్గా అంటే ఎగ్జామ్ రాస్తున్నావా, లేకపోతే రాసి ఉన్నావా? సో ఎన్ని రాసినా కూడా ఒక ఆప్టిట్యూడ్ చేయగలుగుతాం, రీజనింగ్ చేయలేకపోతున్నాం, లేదా వేరే సబ్జెక్ట్స్ నేర్చుకోలేకపోతున్నాం అనే విధానంగా ఉన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. సరే ఇది ఓకే మెథడ్ 1. దెన్ వాట్ ఎవర్ మెథడ్ 2? మెథడ్ 2 కూడా ప్రాక్టికల్గా ఉంటుంది మా. 2.1 లెవెల్కి వెళ్తే ఎట్లా ఆలోచిద్దాం అంటే క్వశ్చన్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి అని ఇంటెన్సిటీ ఇంపార్టెంట్ రైట్. అసలు ఇబ్బంది పడకండి. నా బాధ అంతా ఏంటంటే బాధ అని కాదు, ప్రాక్టికల్కి వెళ్దాం. రెడీ? ఒక నెంబరు 100% అనుకుందాం, అంటే రేటే 100% అనుకుందామా రైట్. ఆ రేట్ కాస్త ఏమైంది ఇక్కడ 125% అయింది. అరే 100 125 అయింది అంటే ఎంత పర్సెంట్ పెరిగింది? 25% పెరిగింది. ఇఫ్ ఎ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, బై హౌ మచ్ పర్సెంటేజ్ షుడ్ బి డిక్రీజ్డ్ టు మెయింటైన్ ద సేమ్ ఏరియా లేదా సేమ్ నెంబర్ అన్నప్పుడు ఒక సంఖ్యకి 25% పెంచి అదే సంఖ్యని ఎంత శాతం తగ్గిస్తే మార్పు ఉండదు అంటాడు. ఓహో మార్పు ఉండొద్దు అంటే ఏం చేయాలి? 100 కాస్త 125 అయినప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ మీద అంటే నెంబర్ ఆఫ్ కేజెస్ మీద బర్డెన్ పడ్డది. ఆ కేజెస్ ఎంత తగ్గించుకుంటే మనకు ఆ ఇన్కమ్కి సరిపోతుంది అనే కాన్సెప్ట్ ఉంది మనకి. మళ్ళీ ప్రైస్ 100 కాస్త 125 అయింది. నెంబర్ ఆఫ్ కేజెస్లో ఎంత పర్సంటేజ్ కేజెస్ తగ్గిస్తే అప్పుడు సేమ్ ఎక్స్పెండిచర్ వస్తుంది అనేది క్వశ్చన్. కాకపోతే మనోడు 100 125 అయిందంటే 100 అట్నే పెట్టలేదు. ప్రాక్టికల్ ఉన్నాడు మా. 100 అట్నే పెట్టలేదు. 100 ఏం చేసిండు? మరి ఎక్స్పెండిచర్ పెంచుకోవాలి కదా, 110 చేసిండు. ఓకే 100ని 110 చేసిండు. ఎవరు? ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాడు. ఓహో అంటే 100 కాస్త 125 అయినప్పుడు మనోడు ఏం చేశాడు? తన ఎక్స్పెండిచర్ 10% పెంచుకున్నాడు కదా, అంటే 110% తీసుకున్నాడు. అంటే ఇప్పుడు లాజికల్గా నెంబరు ఇలా మారితే తను దీన్ని ఇలా మార్చాడు. ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ని 110 చేసిండు. అంటే 110 కాస్త 125 అయినట్టేగా. ఎస్ ఆర్ నో? 110 కాస్త 125 పెరిగింది. ఎంత పెరిగినట్టు మా 15% ఒక నెంబర్ ఇంక్రీజ్ అయినట్టు లాజికల్గా. మరి ఆ 15% ఎంత తగ్గిస్తే నెంబర్ ఆఫ్ కేజెస్లో ఇన్కమ్ చేంజ్ ఉండదు. ఎందుకు? అమౌంట్ పెంచిన తర్వాత ఇన్కమ్ చేంజ్ ఉండదు అంటున్నా. ఒక అమౌంట్ పెంచుకున్నాడు అయినా చేంజ్ ఉండొద్దు అనే ప్రాక్టికల్గా మాట్లాడదాం. సరే 15 రూపీస్ షుడ్ బి డిక్రీజ్ ఆన్ వాట్ 125 ఇంటూ 100. దట్స్ ఇట్. 25 5s 25 4s 5 1s 5 3s 3 4s. ఇక్కడ చూడమ్మా
25 టేబుల్లో ఎస్ 3 4 హౌ మచ్ 12%, దాట్స్ ఇట్. ఓహో, తను 40 కేజెస్ కాదు ఇప్పుడు తీసుకోవాల్సింది, తను ఇన్వెస్ట్మెంట్లో కొంచెం మార్పు చేసుకున్నా కూడా ఈ 12% నెంబర్ ఆఫ్ కేజెస్ తగ్గిస్తే సెట్ అయిపోతుంది. ఓహోహోహో 100 125 అయింది, సో వాట్, నేను 110 తీసుకుంటా, 10% పెంచుకున్నా, అయినా సరిపోదు కదా. సరే అయినా సరే మరి నెంబర్ ఆఫ్ కేజెస్ 40 కేజెస్ రావు, మరి ఎన్ని కేజెస్ వస్తాయంటే 12% కట్ చేసిన కేజెస్ వస్తాయి. ఓహో 40 కేజెస్లో 12% కట్ చేయండి, అయిపోతుంది. మేక్ ఇట్ సింపుల్. ఇది మన పర్సెప్షన్ మా, ఇంత ఈజీ వేలో వెళ్ళొచ్చు, బట్ మీకు అది ప్రాక్టికల్గా కొద్దిగా వర్కౌట్ అవ్వాలంటే టైం పడుతుంది. ఇది బిగినర్స్కి, రైట్. ఒక నెంబర్ ఇంక్రీజ్ అయింది, సేమ్ నెంబర్కి తీసుకురావాలి, నా బాధ అంతే. ఇది ఇంక్రీజ్ అయిందని చూస్తున్నాం కానీ ఈ 110కి మర్చిపోతున్నాం అనమాట. అక్కడ ప్రాక్టికల్ ఉండాలి. సరిగ్గా సింపుల్ చెప్పాలంటే 40 కేజెస్ పైన కమా 12% కౌంట్ చేయండి మా. 40 కేజెస్కి 12% కౌంట్ చేస్తే 0 0 కానీ 4 12 48, అంటే 4.8 కేజెస్ తగ్గాలి, దట్స్ ఇట్. దేంట్లో నుంచి 40 కేజెస్లో 4.8 తగ్గించు, అంతేనా. 12 4 48, ఎస్ 40 కేజెస్లో 4.8 తగ్గించు, ఆన్సర్ 35.2, దట్స్ ఇట్, అయిపోయి ఆన్సర్. లాజిక్ నెవర్ ఫెయిల్స్ మా. 35.2 కేజెస్ ఇదివరకు వచ్చింది కూడా అదే కదా, 35.2 కేజెస్ కదా. ఎప్పుడైనా లాజిక్ ఫెయిల్ అవ్వదు, మనమే ఫెయిల్ చేస్తుంటాం. లాజిక్ నెవర్ ఫెయిల్స్. మనం చేసే మిస్టేక్ వల్ల అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా లాజిక్ మారదు మా, రైట్. మళ్ళీ చెప్తున్నాను, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? అందరూ చెప్తారు ఏమో సార్, సూర్యుడు ఉదయించేది తూర్పే కదా. కానీ సూర్యుడు లాజికల్గా ఆలోచిస్తే సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, భూమి తిరుగుతుంది, సూర్యుడు అక్కడనే ఉంటాడు, మనమే తిరగాలి అనే చిన్న లాజిక్ మిస్ అవుతాం కాబట్టి ఇన్ని బాధలు జరుగుతాయి. సో నేను నాట్ టు వరీ ఎట్ ఎనీ కాస్ట్. సింపుల్ చెప్తున్నా, 100 125 అయింది, 100 కాస్త 110 తీసుకుని మనవాడు కొంచెం సెట్ చేసుకుందామని, అంటే 110 కాస్త 125 అయింది. ప్రాక్టికల్ వితౌట్ పెన్ పేపర్. 110 కాస్త 125 అంటే 15% పెరిగింది. ఆ 15% ఎక్స్పెండిచర్ షుడ్ బి డిక్రీజ్, రైట్. ఎక్కడ 125 పైన ఆల్రెడీ పెరిగిన దానిపైన మనం డిక్రీజ్ చేయాలి. సో 15ని 125 డిక్రీజ్ చేస్తే 12% వచ్చింది. ఆ 12% నెంబర్ ఆఫ్ కేజెస్ 40 కేజెస్ పైన కౌంట్ చేస్తాం. 12% ఆఫ్ 40 కేజెస్ 10% 40, ఇంకా 2% కౌంట్ చేయాలి కదా. అట్లా అవసరం లేదు. 12 4 48, 4.8 కేజెస్ కట్ చేయాలి. దేంట్లో నుంచి 40 కేజెస్ నుంచి. 40 కేజెస్ నుంచి 4.8 కేజెస్ కట్ చేస్తే 35.2. వితౌట్ పెన్ పేపర్ కూడా మీరు టక్కన ఆన్సర్ అయిపోవచ్చు, రైట్. ఓకే, ఎనీ కాస్ట్ ఇది సెకండ్ మెథడ్. థర్డ్ మెథడ్ వద్దులేండి, 2 మెథడ్స్ సరిపోతాయి. ఓకే, ఐ హోప్, రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్.